అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో షుగర్ లేకుండా, బెల్లం వాడకుండా కమ్మని రుచితో పాటు అతి బలమైన, అతి రుచికరమైన ఎన్నో ఆరోగ్య లాభాలనిచ్చే ఈ లడ్డు నేచురల్ ప్రోటీన్ లడ్డు అండి. సులువుగా 5 నిమిషాలలో చేసుకోగలిగే ఈ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పు బాదము, ఒక కప్పు కాజు వేసుకొని వేయించుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత ఇందులోనే కప్పు గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, కర్బూజా పప్పు కూడా వేసేసుకొని మనం వేయించుకోవాలండి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. లైట్గా ఒక 2 మినిట్స్ పాటు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 5-6 ఇలాచీలు కూడా మనం వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మనము ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి అండి, అది కూడా మనము అదే కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించేసుకొని ఇంతకుముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి పొడి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని తీసుకుంటూ మనము గ్రైండర్ గిన్నెలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. పిండిని సన్నరవ్వలాగా పట్టుకోవాలండి. అక్కడక్కడే చిన్న పలుకుల్లాగా ఉంటాయి, ఉండనివ్వండి. ఇలా మనము వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ను పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పండు ఖర్జూరా అండి, ఇవి మనం ఒలిచేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. ఈ డేట్స్ మనకు సూపర్ మార్కెట్లోను లేదంటే హోల్సేల్ కిరాణా షాపుల్లో కూడా ఉంటాయి. ఈ బాక్స్ మొత్తం 200కి వచ్చిందండి. చాలా స్వీట్గా ఉంటాయి. చెట్టు మీద పండిన పండ్లు అన్నమాట ఇవి, ఖర్జూరా పండ్లు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క కప్పు సమపాలలో తీసుకున్నాం కనుక డేట్స్ మనము 2 కప్పులు తీసుకోవాలండి. ఎందుకంటే బెల్లము షుగర్ వేయట్లేదు కనుక మనకు మన లడ్డుకు స్వీట్ని ఇచ్చేది ఇదే. ఇలా మనం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం పండు ఖర్జూరా పేస్ట్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఏం కలపకూడదు, అవి మాత్రమే మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగానే తేనె వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. తేనె ఒకేసారి వేసుకోకూడదు, పిండి మెత్తగా అయిపోతే మనకు లడ్డు కట్టడానికి రాదు కాబట్టి కొద్దిగానే కలుపుకుంటూ మనం కలిపేసుకోవాలి. తేనె కూడా ఎక్కువేం పట్టదండి, కొద్దిగానే పడుతుంది. ఈ లడ్డును రోజుకొకటి తినడం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ తగ్గడమే కాకుండా మన బ్రెయిన్ని చురుగ్గా ఉంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుందండి, మన శరీరానికి ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. ఇది పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. అనారోగ్య సమస్యలన్నీ హాస్పిటల్లో చుట్టూ తిరిగి వేలు ఖర్చు పెట్టే బదులు మనం ఇంట్లోనే ఇలాంటి బలమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చండి. నేను లడ్డూలు చేస్తుంటే నా కూతురు వచ్చిందండి, నేను కూడా హెల్ప్ చేస్తా మమ్మీ అని. చూడండి, నాకన్నా బాగా చేస్తుంది. ఆ ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చిందో చూడండి. ఇవన్నీ నా కూతురే కట్టిందండి లడ్డుల్ని. చాలా బాగా నీట్గా కట్టింది కదా. ఒక చిన్న లడ్డు కూడా తయారు చేసుకుంది దానికోసం. మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి, అంత టేస్ట్గా ఉంటాయి. ఒక్క లడ్డు చాలండి, రోజంతా ఫ్లేవర్ పోదన్నమాట, అంత టేస్ట్గా ఉంటాయండి. పండు ఖర్జూరా టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుందండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలాచి కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా ఆయనకు, మా పిల్లలకు రోజుకొక లడ్డు ఇస్తానండి. నేను 15 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను ఇంట్లో. ఎంతో సులువుగా చేసుకుని డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చూసేసాం కదండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.